686 లో అప్డేట్స్ చూస్తే తెలంగాణ పోలీస్ బాస్గా శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డీజీపీ నియామకాన్ని సస్పెండ్ చేయాలని పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా వాదనను వినిపించింది, విచారణను ముగించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ డీజీపీని నియమించిన తర్వాత యూపీఎస్సీ అదేవిధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకైతే అంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకైతే సుప్రీంకోర్టు అయితే ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. త్వరితగతిన ఈ యొక్క యూపీఎస్సీ నుండి ఖచ్చితంగా రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైనా డీజీపీని నియమించే అవకాశం అయితే యూపీఎస్సీకే ఉంటుందనేది అయితే తీర్పు అయితే వెలువడించింది. మనం తెలంగాణ రాష్ట్రానికి చూసుకున్నట్లయితే డీజీపీ కంటే సీనియర్లు ఉన్న వారిని కాదని డీజీపీ శివధర్ రెడ్డిని నియమించారని అయితే ఒక సామాజికవేత్త ధన్గోపాల్ అయితే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా దాన్ని సమర్థించిన వెంటనే ఖచ్చితంగా ఆ యొక్క ధన్గోపాల్ మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఖచ్చితంగా ఈ యొక్క పిటిషన్ విచారించి అక్కడ డీజీపీని సస్పెండ్ చేయాలని అయితే ఆ పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా దీని మీద సీరియస్ అయి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే త్వరితగతిన యొక్క యూపీఎస్ నుంచి డీజీపీలను నియమించుకోవాలి, సీనియారిటీ ప్రకారం నియమించుకోవాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. అంటే గతంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి అయితే కొన్ని పేర్లను అయితే సిఫార్సు చేసింది. సిఫార్సు చేసిన తర్వాత మళ్ళీ ఆ యూపీఎస్ అయితే వెనక్కి పంపింది. అంటే వెనక్కి పంపిన తర్వాత మేము డీజీపీని అయితే నియమించామని అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అయితే చెప్పింది. ఖచ్చితంగా ఒక పిటిషనర్ అయితే ధన్గోపాల్ అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో ఆ యొక్క కేసును సమర్థించి ఖచ్చితంగా దాన్ని సమర్థించిన వెంటనే తను కూడా సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించాడు. ఖచ్చితంగా ఈ యొక్క డీజీపీని అయితే సస్పెండ్ చేయాలి, ఎందుకంటే చాలా మంది డీజీపీ కంటే ముందుగా ఉన్న సీనియర్లకు అవకాశం కల్పించాలి, కానీ డీజీపీకి శివధర్ రెడ్డికి ఎందుకు నియమించారని అయితే ప్రశ్నించాడు. ఖచ్చితంగా సిఫార్సు చేయడానికి సుమారు 5 పేర్లు అయితే పంపడం జరుగుతుంది. యూపీఎస్సీకి 5 పేర్లు 2 పేర్లు తిరిగి పంపడం జరుగుతుంది. ఆ యొక్క 3 పేర్లలో ఎవరినైనా ఒకరిని నియమించుకునే అవకాశం ఉంటుంది. కానీ అలా జరగకుండా సీనియర్లను కాదని ఈ యొక్క డీజీపీ శివధర్ రెడ్డిని నియమించడంతో పిటిషనర్ అయితే కొంత సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా దీన్ని సవరించాలి, 4 వారాలుగా డీజీపీని అయితే నియమించాలని అయితే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని యూపీఎస్సీ అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఖచ్చితంగా రాష్ట్రంలో లేకుంటే దేశంలో ఎవరైనా ఖచ్చితంగా సీనియారిటీ ప్రకారం అయితే ఈ యొక్క నియామకాలు జరగాలి. ఐఏఎస్ ఐపీఎస్ లను ఖచ్చితంగా వారు సీనియారిటీ ఎవరైతే ఉంటారో వారికి డీజీపీ అవకాశం కల్పించాలి. ఖచ్చితంగా ఇలా చేయడం కొంత తప్పిదమని సుప్రీంకోర్టు అయితే యూపీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేశారు. 4 వారాలుగా ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయాలని అయితే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా యూపీఎస్సీని అయితే కోరారు. రైట్, థ్యాంక్ యూ సాల్మాన్ ఫర్ ద అప్డేట్. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకసభ్య కమిటీ వేస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో భాగంగా కోర్టుకు సిట్ ఇచ్చిన నివేదిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై కూడా అమరావతి సచివాలయంలో భాగంగా కూటమి అధినేతలు సచివాలయం అయితే సమావేశం అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓకే హేమవర్ష, ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరకట్ట నివాసంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరు నేతలు కూడా కూటమికి సంబంధించిన ఇరు నేతలు అక్కడ సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పలు అంశాలు, ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలు అంశాలు చర్చకు వచ్చినాయి. ఈ అంశాలన్నింటిపైన కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా కల్తీ నెయ్యి విషయంలో తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో నెయ్యి వైసీపీ ప్రభుత్వంలో కల్తీ అయిందని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం గుర్తించి దీని మీద సిట్ విచారణకు ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు సిబిఐ నేతృత్వంలో ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సిట్టు దర్యాప్తునైతే కంప్లీట్ చేసింది. దర్యాప్తును కంప్లీట్ చేసిన తర్వాత ఆ నివేదికను
సీల్డ్ కవర్లు సుప్రీంకోర్టుకు సమర్పించింది. అయితే మంత్రివర్గ అభ్యర్థన మేరకు సిట్ తన నివేదికను మంత్రివర్గ సమావేశానికి ముందు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రివర్గానికి వివరించడం కూడా జరిగింది. అయితే ఈ సిట్ దర్యాప్తు చేసిన అంశాలపైన కొంత వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు, అధిష్టానం కూడా కొంత ప్రజల్లో ఒక వినూత్నంగా ఒక విపరీత అర్థాలు వచ్చేదాకా ప్రచారం మొదలుపెట్టింది. ఈ ప్రచారం నేపథ్యంలోనే ఇటీవల ఎవరైతే ఈ అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయిన నేపథ్యం ఉంది. అయితే వైసీపీ అధికారులు, వైసీపీ నాయకులు నిర్వహిస్తున్న ఈ ప్రచారాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలని చెప్పేసి ఇరు పార్టీలకు చెందిన జనసేనకు, ఇటు తెలుగుదేశం పార్టీకి చెందిన అధినేతలు మాట్లాడుకోవడం జరిగింది. దీన్ని ఎలా తిప్పికొట్టాలనే దాని మీద ముఖ్యంగా చర్చ అయితే జరిగింది. అయితే ఈ మొత్తం అంశంలో చూసుకుంటే వైసీపీ ఈ సిట్ దర్యాప్తులో వైసీపీ పూర్తిగా కార్నర్ అయిపోయిందని చెప్పేసి ఈ కార్నర్ నుంచి తప్పించుకునే దానికోసమే ప్రజల్లోకి విపరీతంగా దీన్ని తీసుకెళ్ళటం జరుగుతుంది. ప్రజల్లోకి కొంచెం ఒక రకంగా దాన్ని డిస్కషన్ని కొంచెం ఇచ్చేసేటట్టుగా తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే అంశాన్ని మంత్రివర్గంలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా ఇరు పార్టీలకు చెందిన నాయకులు డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో కొన్ని ఏదైతే ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో అవన్నీ కొన్ని మిగిలిపోయిన ఉన్నాయి. ఆ నామినేటెడ్ పోస్టుల్లో ఏ పార్టీకి ఎవరికి ఏ నామినేటెడ్ పోస్టులు కేటాయించాలనే దాని మీద కూడా ఈరోజు జరిగిన సమావేశంలో చర్చకు వచ్చాయి. అంతేకాకుండా దీంతో పాటు రాష్ట్రంలో రాజ్యసభకు సంబంధించిన 4 సీట్లు రేపు మార్చి నుంచి నవంబర్ లోపు 4 సీట్లు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. యాక్చువల్గా మొత్తంగా 70 సీట్లు అయితే ఖాళీ అయ్యే అవకాశం ఉంది మార్చి నుంచి నవంబర్ వరకు. మన రాష్ట్రం నుంచి 4 సీట్లు అయితే రాజ్యసభ నుంచి ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వీటిల్లో ఎవరెవరికి ఏ రకంగా ప్రాధాన్యత కల్పించాలి, రాజ్యసభకు ఎవరైనా పంపించాలనే దాని మీద కూడా ముఖ్యంగా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇరు పార్టీలకు చెందిన నేతలు, అగ్రనేతలు సమావేశం అవడంతో రాష్ట్రంలో ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఇదంతా కూడా ముఖ్యంగా కల్తీ నేయకు సంబంధించి ఈ ఇరు నేతలు కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏకసభ్య కమిటీని దాన్ని వేయాలని చెప్పి ఏకసభ్య కమిటీని వేసి దానిలో ఎవరైతే దీని మీద దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించే దానికోసం ఏకసభ్య కమిటీ వేసి దానిలో నిజాలను బయటకు తీసుకురావాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా జనసేన నాయకులకి, టీడీపీ నాయకులకి వైసీపీ నేతలు మధ్యలో చిచ్చు పెట్టి మధ్యలో వివాదాలు తలెత్తే రకంగా కొన్ని కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చకు రావడం కూడా జరిగింది. మొత్తం మీద చూసుకుంటే టీడీపీ, వైసీపీ, జనసేనకు మధ్య ఈరోజు జరిగిన సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు పార్టీలకు సంబంధించిన చాలా బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. హిమవర్ష. రైట్ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాల రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ అధికారిక అభ్యర్థులకు కాకుండా ఆయన ఏకంగా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థుల తరపున ప్రచారానికి దిగటం గందరగోళానికి దారితీసింది. నిన్నటి వరకు తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో 10 ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ జీవన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. శ్వేయవర్మ ఏదైతే దీనికి సంబంధించి మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి ఏదైతే నియోజకవర్గాన్ని 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది 2023 ఎన్నికల్లో. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్ జగిత్యాల సంబంధించి నిన్న కూడా దానికి సంబంధించి కూడా ఏదైతే స్పీకర్ కూడా దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద సంజయ్ కుమార్
ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడని చెప్పేసి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద అధికారికంగా అలా ఉన్నా కానీ దీనికి సంబంధించి ఇద్దరి మధ్య ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఇద్దరి మధ్య కూడా సఖ్యత లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఇదే తంతు నడుస్తుంది. సో మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఇద్దరు కలిసి పనిచేసుకోవాలి అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం భావించింది. సో దానిలో భాగంగానే ఏదైతే సంజయ్ కుమార్ ఉన్నారో అతనికి సంబంధించిన ఏదైతే క్యాండిడేట్లు చెప్పారో 30 మంది వరకు బీఫామ్లు ఇవ్వడం జరిగింది. 20 మందికి మొత్తం కూడా జగిత్యాల్లో 50 వార్డులు ఉన్నాయి. 50 వార్డులకు సంబంధించి ఏదైతే జీవన్ రెడ్డికి 20, సంజయ్ కుమార్కి 30, మొత్తం కూడా 50 సీట్లు కేటాయించడం జరిగింది. ఏదైతే జీవన్ రెడ్డి ఉన్నారో మాజీ మంత్రి, ఏదైతే కాంగ్రెస్ రెబల్గా నామినేషన్ దాఖలు చేయించారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత వాళ్ళందరిని కూడా విత్డ్రా చేసుకోవద్దని చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ రెబల్స్ కూడా 50 మంది జగిత్యాలకు సంబంధించి ఏదైతే జీవన్ రెడ్డి మనుషులు ఉన్నారు, 30 మంది వరకు దీనికి సంబంధించి సంజయ్ కుమార్కి సంబంధించి 30 మంది నామినేషన్లో ఉన్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈరోజు తనకు సంబంధించిన అభ్యర్థులకి కాంగ్రెస్ తరపున సంజయ్ దానికి సంబంధించి ప్రచారంలో కూడా పాల్గొనడం జరిగింది. సో దానికి సంబంధించి జీవన్ రెడ్డి కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థులకి ఎలా ప్రచారం చేస్తారు అని చెప్పడం కూడా జరిగింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇద్దరి మధ్య అయితే సఖ్యత లేదు అని తెలుస్తుంది. సో ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు ఏమన్నా కృషి చేస్తున్నారా అని కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీని గురించి చర్చించుకునే పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా సమన్వయం అయితే ఇద్దరి మధ్య లేదు. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి కూడా చెబుతూనే ఉంది, రెబల్స్ అందరిని కూడా ఏదైతే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా విత్డ్రా చేయించాల్సిన బాధ్యత ఏదైతే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు లేదంటే ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. కానీ జగిత్యాలలో చూసుకుంటే క్వైట్ ఆపోజిట్గానే ఉంది. ఎవరిని కూడా విత్డ్రా చేయించిన పరిస్థితి అయితే ఉంది. జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డి ఏదైతే 20 మంది ఏదైతే బీఫామ్లు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అక్కడ వరకు బాగానే ఇంకో 30 మందికి మాత్రం రెబల్ అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం కూడా 50 మంది దీనికి సంబంధించి జీవన్ రెడ్డి మనుషులు ఉన్నారు, 30 మంది సంజయ్ మనుషులు ఉన్నారు. ఆపోజిట్ బీఆర్ఎస్ బీజేపీ ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉంటారు. సో మొత్తం మీద వీళ్ళిద్దరికి మధ్య సఖ్యత లేని విధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో మొత్తం మీద నియోజకవర్గంలో ఎక్కువ మున్సిపాలిటీలు ఎవరు కైవసం చేసుకుంటారు ఏంటనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శ్వేయవర్మ. థ్యాంక్ యూ రామకృష్ణ. అప్డేట్స్ చూద్దాం. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టిన జనసేన త్రిసభ్య కమిటీ తన పని పూర్తి చేసింది. నేడు లేదా రేపు పార్టీ అధిష్టానానికి నివేదిక సమర్పించనుంది. ప్రాథమిక విచారణలో ఎమ్మెల్యే శ్రీధర్ ప్రవర్తన జనసేన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని కమిటీ నిర్ధారించినట్లు సమాచారం. ఇప్పుడంతా తుది నిర్ణయం పనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కీలక ఆరోపణలు చేసిన వీణ మరో వీడియో విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? అరవ శ్రీధర్ ఏదైతే జనసేన ఎమ్మెల్యే రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్నాడో ఈయన ఉదంతం ఏదైతే గత 15 రోజులుగా నెల రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. అయితే జనసేన అధినేత ఈ అంశాన్ని అయితే చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితులు. త్రిసభ్య కమిటీ వేశాక ఏదైతే కులంకుశంగా ఏం జరిగింది ఏంటి, ఇందులో ఏమైనా ప్రతిపక్షాల పాత్ర ఉందా లేదా బాధితురాల వీణ తనకు తాను ఏదైనా ఈ విధంగా చేసిందా అని అన్ని రకాలుగా విచారించాక మనకి ఇప్పుడు ఏదైతే నివేదికను బట్టి అంటే నివేదిక ఏదైతే జనసేన అధినేత వద్దకు చేరుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అయితే అరవ శ్రీధర్పై వేటుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అమ్మాయి ఒక్కొక్కటిగా అంటే ప్లాన్ గా ఇదంతా చేసిందా లేకపోతే అమ్మాయి లేకపోతే తన అమ్మాయి అవసరాన్ని ఇతను అలసుగా తీసుకొని ఈ విధంగా చేశాడా అనేది ఏదైతే విచారణ కమిటీలో అయితే తేలినట్టు మనకు తెలుస్తా ఉంది. అంటే ఈ ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పాటు మరో 40 మంది అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా బాధితులుగా ఉన్న మరో 40 మంది పైన కూడా పూర్తిగా విచారణ లేదా వాళ్ళ వాంగ్మూలము సాక్ష్యాధారాలు సేకరించినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే జనసేన అధినేత ఇలాంటి అంశాల్లో అంటే గతం నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితులే, అమ్మాయి పట్ల ఎలాంటి వారైనా మా పార్టీ వారైనా మా సొంత వారైనా ఏ రకమైన అసభ్యకరంగా లేదా కొంత ఈ రకంగా ప్రవర్తించినట్టయితే ఖచ్చితంగా
చర్యలు తీసుకుంటామని చెప్పిన పరిస్థితిని బట్టి ఇప్పుడు అరవ శ్రీధర్ పై అయితే వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే త్రిసభ్య కమిటీ ఏదైతే అంటే ఆ సరౌండింగ్ ఆ పరిసరాల్లో లేదా వారికి పరిచయం ఉన్న అందరితో కూడా అన్ని రకాలుగా విచారణ చేసి ఒక రిపోర్ట్ అయితే సిద్ధం చేసింది. సీల్డ్ కవర్ లో త్వరలో జనసేన అధినేతకు ఈ రిపోర్ట్ ను చేరవేస్తారు. మరి అధినేత అదంతా కూడా పరిశీలించి తుది నిర్ణయం వెల్లడించేదే లేట్ గా కనిపిస్తా ఉంది. అంటే ఏదైతే రాజకీయంగా ఏదైతే ఎమ్మెల్యే రవిల కోడూరు ఎమ్మెల్యే తర్వాత వీణ వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది ఏం లేదనే అంశాన్ని పక్కన పెట్టినట్టయితే ఈ అంశం అయితే రాజకీయంగా చాలా చర్చనీయాంశంగా మారింది. దీని వైసీపీ ఒక అస్త్రంగా వాడుకొని కూడా ఏదైతే ఎదురుదాడి చేసిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఈ అంశంలో ఖచ్చితంగా అయితే మొహమాటనుకో లేదా తన పాటను లేదా తన మనిషిను చూసే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో చూసాం మనం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా రకాలుగా తప్పులు చేసిన వారిని వెంటేసుకోవడము, అదేవిధంగా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిని అండగా నిలబడడం చూసాం. మరి అలాంటి పరిస్థితి జనసేన అధినేత చేస్తాడని ఎవరు కూడా అనుకోవడానికి వీలు లేకుండా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా అయితే జనసేన అధినేత ఈ అంశంలో ముక్కుసూటిగా ప్రవర్తించి బాధితురాలు వీణ యొక్క ఆమెకి జరిగిన అన్యాయానికి పార్టీ కూడా భరోసాగా అండగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి త్రిసభ్య కమిటీ కూడా ఒకరిద్దరు వాంగ్మూలం కాకుండా సుమారుగా 40 మంది వరకు పరిసరాల్లో అంటే ఏదైతే ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్న వాళ్ళు లేదా సహకారం అందించిన వాళ్ళు లేదా వీణకు మీడియేటర్ గా ఉండి ఏదైనా మాట్లాడిన వాళ్ళు ఈ రకాలుగా అన్ని కూడా ఈ వీణ ఇప్పటికే చాలా చూసాం మనము. ప్రతిదీ కూడా వీడియో ఆడియో రూపంలో అన్ని ఒక ప్లాన్ ప్రకారం బయటపడుతున్న పరిస్థితి. మరి ఇది ప్లాన్ తో చేశారా లేదా యాదృచ్ఛికంగా జరిగిందా లేదా ఏదైనా వ్యవహారంలో బెడిచి కొట్టిందనేది ఆ నివేదిక వచ్చాక ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు ఉంటాయి, జనసేన ఒక స్టాండ్ తీసుకొని ఏ రకమైన స్టేట్మెంట్ ఇస్తా ఉంది, పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడి ఆ ఎమ్మెల్యేలు పైన వేటు వేయనున్నాడు, మరి ఇవన్నీ సమీప భవిష్యత్తులో తేలనున్నాయి. ఝాన్సీ రైట్, థ్యాంక్ యూ బసవరాజ్ ఫర్ ద అప్డేట్. లోక్సభ సెక్రటరియట్ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపై విపక్షాలు దాడికి కుట్ర చేశాయని కూడా ప్రకటించడం సంచలనం రేపుతోందని చెప్పాలి. మహిళా విపక్ష ఎంపీలు అంతా కలిసి మోదీ కుర్చీనైతే చుట్టుముట్టి అటాక్ చేసేందుకు ప్లాన్ చేశారంటూ ఆ ప్రకటనలో అయితే పేర్కొన్నారు. అందుకే తప్పని పరిస్థితుల్లో స్పీకర్ ఓం బిర్లా రాష్ట్రపతి ప్రసంగంపై పీఎం మోదీ అయితే మాట్లాడకుండానే తీర్మానాన్ని ఆమోదించారని కూడా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అయితే లోక్సభ స్పీకర్ ఓ బిర్లానైతే సైతం సభలో అయితే వెల్లడించడం కాకరేపుతోందని చెప్పాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి సోమశేఖర్ అందిస్తారు. సోమశేఖర్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో లోక్సభలో ఒక తీవ్ర దుమారమే చెలరేగిందని చెప్పాలి. ఇది ఈ రోజే కాదు, 2 రోజులుగా కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు చూసుకుంటే ఒక అసాధారణ పరిస్థితి అయితే ఏర్పడింది. వాస్తవానికి రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ధన్యవాద తీర్మానం తెలిపే ప్రసంగం ఖచ్చితంగా ప్రధాని ఉంటారు, ప్రధాని అందులో ప్రసంగం కూడా ముగిస్తారు. కానీ ఈసారి మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ లేకుండానే రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆమోదించే ఒక అసాధారణ పరిస్థితి అయితే లోక్సభలో చోటు చేసుకుందని చెప్పాలి. దీనికి కారణం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ మీద ఒక దాడికి ప్లాన్ చేశారు అనేది లోక్సభలో కొన్ని అనుమానాలు అయితే బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈరోజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించడమే ఇందుకు కారణం. వాస్తవానికి నిన్న సభలో జరిగింది. విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్నంపై ప్రసంగం చేసే అవకాశం ఇవ్వలేదు రాహుల్ గాంధీకి అనే దాని మీద విపక్షాలు తీవ్ర నిరసనకైతే దిగాయి. ఆర్మీ మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఎంఎం నరవేణే రాసిన పుస్తకంలో కొన్ని వివాదాస్పద అంశాల్ని రాహుల్ గాంధీ ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. కాకపోతే స్పీకర్లు అలాగే బీజేపీ సభ్యులతో సహా ఆ ప్రసంగాన్ని అడ్డుకున్నారు అనేది, దీంతో ప్రధాని ప్రసంగం కూడా చేయకుండా విపక్షం అడ్డుపడింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం సంప్రదాయంగా ఒక రకంగా ప్రధాని ప్రసంగం లేకుండానే సంప్రదాయం అనేది పూర్తిగా పక్కన పెట్టి ఆమోదించేశారు. వాస్తవానికి నిన్ననే ప్రధాని మోడీ ఇప్పుడు ప్రసంగిస్తారు అని చెప్పి అందరూ భావించిన సమయంలో అనూహ్యంగా నిన్న జరిగిన ఘటన, వర్షా గైక్వాడ్ అలాగే జ్యోతిమణి ఇలాగా కొంతమంది మహిళా విపక్ష ఎంపీలు ఎవరైతే ఉన్నారో విపక్షానికి చెందిన మహిళా ఎంపీలు మోడీతో సహా అధికార పక్షానికి చెందిన ఎంపీల సీట్లను కూడా అడ్డుకున్నారు. అంటే అంతేకాదు, అడ్డుకోవడం కాదు, ఒక ప్లకార్డు కూడా ప్రదర్శించారు అక్కడ. అంటే అక్కడ వాళ్ళు కొన్ని అక్షరాలతో రాశారు, ఏది సరైందో అదే చేయండి అంటూ కొన్ని అక్షరాలు రాసిన ఒక పెద్ద బ్యానర్ ను కూడా పట్టుకొని నిరసన తెలియజేశారు. లోక్సభలో 8 మంది విపక్ష ఎంపీల్ని సస్పెండ్ కూడా చేశారు. దాన్ని కూడా వీళ్ళు తీవ్రంగా ఖండించారు.
ఇంతలో స్పీకర్ స్థానంలో అప్పుడు ఉన్న సంధ్యారాయ్ సభను వాయిదా వేశారు. ఒకవేళ ఆమె గనక అప్పుడు వాయిదా వేయకుండా ఉండుంటే ప్రధాని నరేంద్ర మోడీ మీద మహిళా ఎంపీలు దాడి చేసి ఉండేవారు అనేది బీజేపీ ప్రధానంగా మనోజ్ తివారీ లాంటి వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు ముందుగా వేసుకున్న ఒక పథకం ప్రకారమే మహిళా ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీ కుర్చీని చుట్టుముట్టారు అనేది కూడా ఆయన ఒక ఆరోపణ చేశారు. ఎప్పుడైతే అక్కడే ఉన్న కిరణ్ రిజిజు వెంటనే ఆలోచించబట్టి పరిస్థితి అదుపులోకి వచ్చింది, కానీ లేదు అంటే ఖచ్చితంగా దాడి జరుగుండేది అనేది మనోజ్ తివారీ లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు. అయితే ఈ రోజు చూసుకుంటే గనక మోడీ ప్రసంగం ఉంటుంది అని అందరూ అనుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో ఖచ్చితంగా మోడీ ప్రసంగం ఉండాలి. అయితే ఇదే క్రమంలో లోక్సభలో చివరిగా జరగాల్సిన ప్రధాని మోడీ ప్రసంగానికి సైతం విపక్షాలు తీవ్రంగా అడ్డుకున్నాయని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి లోక్సభలో ప్రధాని మోడీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించేందుకు సిద్ధంగా అయ్యారు. కానీ విపక్షాలు ప్రధానంగా అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగాయి. పదే పదే లోక్సభ కార్యకలాపాలని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా విపక్షాలను శాంతించాలి అని చెప్పి 10 సార్లు కోరారు. అయినా సరే ఎవరు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఇక చేసేది లేక ఈ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానాన్ని తెలిపే తీర్మానం ఏదైతే ఉందో దాన్ని ఆమోదిస్తూ ఒక అసాధారణ రీతిలో స్పీకర్ అయితే నిర్ణయం తీసుకున్నారు. ఒక రకంగా ఇది పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో 2 రోజులుగా ఇవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మొత్తానికి ఈ రోజైతే వాయిదా పడింది. రేపటి నుంచి సభ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూడాలి. కాకపోతే ఇలాంటి అసాధారణ పరిస్థితి లోక్సభలో రావడం అయితే ఇదే మొదటిసారి అనేది కూడా నిపుణులు చెప్తున్నమాట. హిమవర్ష. రైట్ సోమశేఖర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా ఆయా పార్టీల ఓటర్లకు ఉచిత పథకాల హామీలు వర్షాన్ని కురిపిస్తున్నారు. స్థానిక జాతీయ పార్టీలు అని తేడా లేకుండా అన్ని పార్టీల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చేసుకుని ఉచిత హామీలు ఇస్తుండటంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాసనసభ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాల పంపిణీ వ్యవహారం అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని భారత సుప్రీంకోర్టు అభివర్ణించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. థ్యాంక్ యూ శ్రేయవర్మ. దేశవ్యాప్తంగా ఏదైతే స్థానిక ఏదైతే ఎలక్షన్స్ ఏవైతే అవుతాయో అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈ యొక్క ఉచిత హామీల పథకాలపై అయితే సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. అయితే జాతీయ పార్టీల నుంచి స్థానిక పార్టీల వరకు కూడా వాళ్ళు గెలిపే లక్ష్యంగా కూడా ఈ యొక్క ఉచిత హామీల పథకాలు ప్రజలకి చెప్తూ కూడా వీళ్ళు గెలడానికి అయితే చూస్తున్నారంటూ కూడా సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే అనేక దేశంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ యొక్క నిర్ణయం అనేది కూడా ఏదైతే సీరియస్ అనేది కూడా చాలా సెన్సేషన్ గా మారింది అనుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్రధానంగా చూడొచ్చు, సుప్రీంకోర్టు ఏదైతే ఈ యొక్క సీరియస్ అయిన అంశం ఏదైతే ఉందో జాతీయ స్థానిక పార్టీలు ఏవైతే కేవలం వాళ్ళు గెలిపే లక్ష్యంగా కూడా వాళ్ళు టార్గెట్ గా చూసి ఒక ప్రజలకి ఉచిత హామీ పథకాలు ఇచ్చేస్తామంటూ కూడా గెలవడానికి అయితే అనేక హామీలు ఇస్తూ కూడా వాళ్ళైతే పార్టీ ఎలక్షన్స్ అయితే కొనసాగిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు అయితే ఈ యొక్క అంశంపై అయితే పూర్తి సీరియస్ అవ్వడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే రానున్న నేపథ్యం కనబడుతుందో ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక జాతీయ పార్టీలు ఏవైతే ఉచిత హామీలు ఎన్నికల్లో చెప్తాయో ఆ యొక్క హామీలు అనేవి కూడా చాలా వరకు కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఆ యొక్క పూర్తిగా ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి కూడా ఎలక్షన్స్ లో ఎట్లాంటి ఉచిత హామీలు అనేది కూడా ఉండకూడదు అంటూ కూడా సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అనేక ఈ యొక్క సుప్రీంకోర్టుకి సంబంధించి కూడా చాలా వరకు యొక్క స్థానిక పార్టీలు కూడా ఎట్లాంటి ఒక ఉచిత హామీ పథకాల నుంచి జాతీయ పార్టీల వరకు కూడా అయితే ఇదే ఒక కొనసాగుతుంది అంటూ కూడా సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికైనా సరే ఈ యొక్క ఉచిత హామీ పథకాలు అనేవి కూడా కరెక్ట్ కాదనేది కూడా సుప్రీంకోర్టు ప్రధానమైన నిర్ణయం అంటూ కూడా తెలుస్తుంది. శ్రేయవర్మ. థ్యాంక్ యూ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇవి ఇప్పటి వరకు 686 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.